మల్కాజ్గిరిలో బహుజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. యూనియన్ చైర్మన్ సిహెచ్ సంపత్ కుమార్ ముద్రాజ్ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ దీక్షకు జాయింట్ సెక్రటరీ జి కుమార్ సంఘీభావంగా ఆమరణ దీక్షలో పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింట్మెంట్ తేదీని వెంటనే ప్రకటించి ఆ తర్వాత యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని యూనియన్ ప్రధాన డిమాండ్ గా పేర్కొంది. ఈ ఉద్యమానికి రాష్ట్రంలోని పలు డిపోల నుంచి యూనియన్ నాయకులు, కార్మిక సంఘాల ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు ప్రకటించారు. ఒక రకంగా చూస్తే బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆర్టీసీలో అమరణ నిరాహార దీక్ష చేసేటువంటి సందర్భం ఎందుకు వచ్చింది, ఇలా ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుందో కార్మికులకు అర్థం కాని విషయం. మరి ఆనాడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 55 రోజులు సమ్మె చేస్తే మరి ఆ ప్రభుత్వం పట్టించుకోకుండా ఎంత నిర్లక్ష్యం వహించిందో మనందరికీ తెలుసు. అందుకోసం ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆనాడు ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు అందిస్తామని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి ఆకర్షితులైనటువంటి ఆర్టీసీ ఉద్యోగులందరూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందంజలో ఉన్నటువంటిది ఆర్టీసీ కార్మికులు. మరి ఈ 2.5 సంవత్సరాలు గడుస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు మరి ఉద్యోగ భద్రత లేదు, ప్రభుత్వంలో విలీనం చేయడం లేదు. మనము గత 2 నెలల కింద చూసినాం, సమ్మె చేస్తే సమ్మె సందర్భంగా మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చి హామీ ప్రకారంగా సమ్మె విరమించడం జరిగింది. చెప్పి మీరు హామీ ఇచ్చారు, ఆ హామీనే కోరుతున్నాము కానీ మేము గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. కానీ చిన్న సవరణ ఏంటంటే ముందుగా అపాయింటెడ్ డేట్ ప్రకటించి తదుపరి కార్యక్రమం చేసుకోవాలని చెప్పి బహుజన వర్కర్స్ యూనియన్ తరఫున ఖచ్చితంగా అపాయింటెడ్ డేట్ ప్రకటించే వరకు మా రాష్ట్ర చైర్మన్ సిహెచ్ సంపత్ ముదిరాజ్ గారు, అదేవిధంగా జి కుమార్ కుర్మ గారు ఆమరణ దీక్ష చేస్తున్నారు. రెండో రోజు ఈ యొక్క దీక్ష కొనసాగుతున్నది. దయచేసి ప్రభుత్వము అపాయింటెడ్ డే ప్రకటించి ఈ దీక్షను విరమింపజేసే విధంగా ప్రయత్నాలు చేయాలి. అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇస్తే దీక్ష విరమించడానికి బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఒకవేళ స్పష్టమైన హామీ రాకపోతే ఈరోజు 2వ వ్యక్తి, రేపు 3వ వ్యక్తి ఇంకోరు కాబోతున్నారు. శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా చట్టాలు కల్పించిన హక్కులు లోబడి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. దయచేసి స్పందించకపోతే పోరాటం ఇంకా ఉధృతమవుతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే మరి బయట చేసే విధంగా చేస్తురని ఈరోజు తన సొంత గృహంలో ఇలా సంపత్ కుమార్ అన్న 2వ రోజుకు చేరుకుంది. మరి మన సమ్మెకాలంలో శంకర్ గౌడ్ యొక్క పోగొట్టుకున్నాం. మరి అలాంటి ఇంకా ఎవరు కూడా బలి కాకుండా ఉండకుండా ఉండాలంటే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి. చాలా అమరనాథ దీక్ష చేస్తున్నటువంటి వీరు కూడా నిరాహార దీక్షను విరమింపజేయాలని. అలాగే మిత్రులారా, నిన్నటి నుండి కూడా మనకు లైవ్ టెలికాస్ట్ అవుతా ఉంది. మనం చేసేటువంటి పోరాటం ప్రపంచానికి వెళ్తా ఉంది. ప్రతి డిపోలలో ఉన్నటువంటి మిత్రులు వాట్సాప్లకి అంకితం కాకండి దయచేసి. కాదు, ఇది లైవ్ పోరాటం, ఇది కలిసి పనిచేసే పోరాటం, ఇది బతుకు పోరాటం, ఇది ఆత్మగౌరవ పోరాటం, ఇది ఆకలి పోరాటం. ఈ ఆకలి పోరాటంలో కలిసి రావాలి, ఆత్మ గౌరవ పోరాటంలో కలిసి నడవాలి. ఇది ఆరాట పోరాటం కాదు అన్నది కూడా ప్రతి డిపోలో ఉన్నటువంటి కార్మికులకు నా ద్వారా ఒక పిలుపునిస్తా ఉన్నా. వాట్సాప్లలో ఏం పెట్టుకుంటాం, ఏ నాయకుడు రాడు, ఏ నాయకుడు ఏం చేయడు, ఆ నాయకుడు అక్కడ తిరుగుతుండు, ఈ నాయకుడు ఇక్కడ తిరుగుతుండు అని వాట్సాప్లలో పెట్టకండి దయచేసి. మీలో ధైర్యం ఉంటే మీకు నిక్కచ్చిగా నిస్వార్థంగా ఆర్టీసీని గవర్నమెంట్ కార్మికుల
చిరకాల స్వప్నం విలీనం అనే ఏకైక డిమాండ్తో దాన్ని సాధించాలనే ఉద్దేశంతో మరి BWU రాష్ట్ర చైర్మన్ సంపత్ ముదిరాజు గారు అలాగే కుమార్ గారు ఇద్దరు కూడా కార్మికుల కొరకు ఆమరణ నిరాహార దీక్ష, ఇది నిరాహార దీక్ష కాదు, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. మరి వాళ్ళ త్యాగాన్ని మిగతా కార్మికులందరూ కూడా సంఘీభావం తెలపడానికి ముందుకు రావాలి. బయట చేస్తే మరి ప్రభుత్వం చేయనీయడం లేదు కాబట్టి ఏదేమైనా విలీనం సాధన కొరకు ఇంట్లోనే వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు కాబట్టి కార్మికులందరూ స్వచ్ఛందంగా బయటికి వచ్చి మరి విలీనం సాధించే వరకు ఈ సంపత్కు కుమార్కు అండగా ఉండాలని కోరుతున్నా. మరి దీని అందరికీ కారకులు మరి రాజ్యాధికార పార్టీ తీర్మార్ మల్లన్న గారు వీరికి సపోర్ట్ గా ఉన్నారు. వారు కూడా కాసేపట్లో ఇక్కడికి వస్తారని తెలిసింది. మరి వారికి కూడా రాష్ట్ర కార్మికులందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఎన్నికలు వద్దు, విలీనమే ముద్దు అనే ఏకైక లక్ష్యంతో మరి ఈ రోజు ఆమరణ నిరాహార దీక్షలకు వచ్చినటువంటి సంపత్కు కుమార్కి ఇద్దరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.